ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈరోజు మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో చెప్పబడిన రెండు క్రూర మృగాలు, మొదటి క్రూర మృగము రోము మరియు రెండవ క్రూర మృగము అమెరికా అని చెప్పబడుతున్న చాలామంది క్రైస్తవులు నమ్ముతున్న ఈ సిద్ధాంతములో ఎంత వాస్తవం ఉంది అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి అనేకులు గల కారణాలను కూడా మనం అన్వేషించే ప్రయత్నం చేద్దాం. అంటే దానికంటే ముందుగా ప్రియులారా, ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మీరు మిస్ అవ్వకూడదంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పిల్లరా, ఇప్పుడు నేను చెప్పబోతున్న సిద్ధాంతం ఏమిటంటే, మీరు అందరూ మొదట గమనించాల్సిన విషయము, ఇది నా యొక్క అభిప్రాయం కాదు, ప్రపంచంలో చాలా మంది నమ్ముతున్న సిద్ధాంతాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఆ సిద్ధాంతం ఏమిటంటే, రెండు క్రూర మృగాలలో మొదటి క్రూర మృగము రోము, రెండో క్రూర మృగము అమెరికా అనే సిద్ధాంతము. అయితే ఇది నేను నమ్ముతా ఉన్నానా లేదా, నా అభిప్రాయం ఏంటనేది కూడా ఆఖరిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే చాలా మంది నమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ మత శాఖలో ఒక ప్రాముఖ్యమైన శాఖ ఉంది. దాని పేరు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్. అయితే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు ఈ సిద్ధాంతాన్ని బలంగా వారు ముందుకు తీసుకొచ్చింది కూడా వారే, ప్రపంచవ్యాప్తంగా దీనిని విస్తరింపజేసింది కూడా ఆ మత శాఖ వారే. మరి వారు అట్లా భావించడానికి కలిగిన కారణాలు ఏంటనేది మనము చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనము కనుక గమనించినట్లయితే ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ సూపర్ పవర్స్ మనకు రెండు కనిపిస్తాయి. ఒకటి అమెరికా దేశము, రెండవది రోము. రోము ఒకప్పటి సూపర్ పవర్ అయితే ఈ రోజుల్లో ఇప్పటి సూపర్ పవర్ అమెరికా మనందరికీ బాగా తెలుసు. అయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మనం చూసినట్లయితే రెండు క్రూర మృగాలు రావటాన్ని భక్తుడు చూసి అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మొదటి క్రూర మృగము సముద్రంలో నుండి వచ్చినట్టుగా, రెండవ క్రూర మృగము భూమి నుండి బయటికి వచ్చినట్టుగా యోహాను భక్తుడు అక్కడ అభివర్ణించిన విధానాన్ని మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు నమ్మేది ఏమిటంటే, మొదటి క్రూర మృగము ఏదైతే సముద్రములో నుండి బయటికి వచ్చిందో అది రోమ్ నగరంగా వారు నమ్ముతా ఉన్నారు. అయితే ఒకసారి వారు ఎందుకు అలా నమ్ముతా ఉన్నారు అనేది అక్కడ ఉన్న డిస్క్రిప్షన్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ యొక్క మొదటి క్రూర మృగము చాలా శక్తివంతమైన క్రూర మృగం. అది దాని గురించి బైబిల్ ఏమని డిస్క్రైబ్ చేస్తా ఉందంటే, ఆ క్రూర మృగము బయటికి వచ్చి, మొదటిగా క్రూర మృగము బీస్ట్ అనేది ఉంది కదా, ఇది ఒక దేశముగా వారు నమ్ముతా ఉన్నారు. అయితే ఈ క్రూర మృగము బయటికి వచ్చి ఏం చేస్తుందంటే, మొదటిగా సంఘాన్ని హింసిస్తుందని, క్రైస్తవులను, దేవుడిని నమ్మిన వారిని హింసలకు గురి చేస్తుందని బైబిల్ క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తుంది. అయితే చాలా మంది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న వారు నమ్మేది ఏమిటంటే, క్రైస్తవులను హింసల పాలు చేసింది ఖచ్చితముగా రోమ్ నగరమే, అలాగే రోమా ఆధీనములో ఉన్న కేథలిక్ చర్చే ఆ కార్యాలన్నీ చేసిందని వారు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సాతాను ఈ యొక్క రోమాకున్న బలాన్ని వాడుకోవటం జరిగిందని, అలాగే ఈ రోమాను అలాగే పోపులకు తన శక్తినిచ్చి క్రైస్తవులు ప్రోసిక్యూట్ అయ్యే విధంగా, వారందరూ కూడా హతసాక్షులుగా లేకపోతే చంపబడే విధముగా అది చర్యలు తీసుకుందని నమ్ముతారు. ఆది నుంచి కనుక మనం చూసినట్లయితే ఇదే సాతాను ఈ రోము యొక్క పవర్ ని వాడుకుని హేరోదులో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపించడానికి ప్రయత్నించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తర్వాతి కాలంలో కూడా శిలువ మరణము పొందటానికి, హింసల పాలవటానికి ఎక్కువ కేంద్ర బిందువుగా ఈ రోమ్ నగరము, దాని వెనకాల ఉన్న సూపర్ పవర్ అయిన సాతానే కారణమని చాలా మంది నమ్ముతా ఉన్నారు. అయితే మనము గమనించినట్లయితే రాబోతున్న ఈ మొదటి క్రూర మృగము, సముద్రంలో నుండి వచ్చే క్రూర మృగం ఏం చేస్తుందంట, క్రైస్తవులను, ముఖ్యంగా దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, దేవుడి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోసిక్యూట్ చేస్తుంది అని వ్రాయబడి ఉంది. కాబట్టి అది చరిత్రలో జరిగింది, కాబట్టి అది రోమా చర్చ్ అని, సాతాను తన యొక్క పవర్ అంతటిని కూడా దానికి ఇచ్చిందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ప్రియులారా, చరిత్రను కనుక మనం గమనించినట్లయితే 538వ సంవత్సరం ఏడి నుండి 1798వ సంవత్సరం వరకు కూడా అప్రతిహాసముగా ఈ కేథలిక్ చర్చ్ యొక్క అధికారము కొనసాగటాన్ని మనం చూస్తాం. ద రూల్ ఆఫ్ ద పాపసీ ఆ కాలంలో 1260 సంవత్సరాలు మరి రాజ్యం ఏలిన
సంఘటన కూడా మనం చూస్తాం. అయితే 1798వ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఫ్రెంచ్ ట్రూప్స్ వారి నగరాలని ఆక్యుపై చేసుకుని అప్పటి పోప్ అయిన పయస్ని అరెస్ట్ చేసి వారు జైలు పాలు చేయడం జరిగింది. ఫ్రాన్స్ నగరాన్ని తీసుకెళ్లి తర్వాత సంవత్సరంలో ఈ పోప్ పయస్ చనిపోవటం కూడా జరిగింది. ఇదంతా కూడా హిస్టరీ. అయితే 13వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనంలో ఆ యొక్క క్రూర మృగానికి ఒక చావు దెబ్బ తగిలినట్టుండెను అని అక్కడ రాయబడి ఉంది. అయితే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న వారు చెప్పేది ఏమిటంటే 1798వ సంవత్సరంలో ఏదైతే ఈ పోప్ జైలు పాలయ్యారో తదనంతర మరణము, అలాగే అప్పటిదాకా అప్రతిహతంగా కొనసాగిన రోమా లేకపోతే ఆ యొక్క చర్చ్ యొక్క ఆధిపత్యము అక్కడితో ఆగిపోవటము అదే చావు దెబ్బ అని వారందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి కారణము ఎందుకు నమ్ముతా ఉన్నారు? మొదటి క్రూర మృగము రోము, అలాగే పోపు, దానికి శక్తినిచ్చింది సాతాన్ అని అంటే క్రైస్తవుల్ని హింసిస్తారని అక్కడ రాయబడి ఉంది. అది చరిత్రలో జరిగింది. ఇంకొక మాట, ఈ బీస్ట్ గురించి బైబిల్ ఇస్తున్న డిస్క్రిప్షన్ ఏంటంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం ప్రకారం అతడు ఏం చేస్తాడంట? రూల్స్ అన్నిటినీ మార్చి వేస్తాడంట. పండగలను అలాగే న్యాయ పద్ధతులను నివారణ చేస్తాడు అని అక్కడ వ్రాయబడింది. దేవుడు పెట్టిన రూల్స్, రెగ్యులేషన్స్, ఆజ్ఞలు, కట్టడలు వాటన్నిటినీ కూడా అతడు చేంజ్ చేసే ప్రయత్నం, తృణీకరించే ప్రయత్నం చేస్తాడని బైబిల్ తెలియజేస్తుంది. అయితే వీరు చెప్పేది ఏమిటంటే ఇప్పుడు చరిత్రను కనుక మనం గమనించినట్లయితే సబ్బాతు దినము శనివారంగా ఉంది. ముందు వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దాన్ని ఆచరించారు. అయితే ఈ రోమా చర్చే అధికారికంగా తర్వాత కాలంలో దానిని ఆదివారము సబ్బాతు దినంగా మార్చిందని, అసలు సబ్బాతు దినము శనివారమే అని, కాబట్టి దేవుడు ఇచ్చిన న్యాయ నివారణ పద్ధతులన్నిటినీ కూడా మార్చివేసింది కూడా రోమా చర్చ్ అని. కాబట్టి ఫస్ట్ బీస్ట్ మొదటి క్రూర మృగము ఈ రోమా చర్చ్ అని, లేకపోతే ఈ రోమా నగరం అని, దానికి శక్తినిచ్చిన సాతాను అని వారు నమ్ముతా ఉన్నారు. ఇది మొదటి క్రూర మృగానికి అదే బీస్ట్ అని వారు నమ్మటానికి కలిగిన డిస్క్రిప్షన్ మీకు తెలియజేశాను. ఇప్పుడు రెండవ క్రూర మృగము గురించి 13వ అధ్యాయము 11వ వచనం నుండి రాయబడి ఉంది. ఈ రెండవ క్రూర మృగం ఏం చేస్తుందంటే మొదటి క్రూర మృగముకి వకాల్తా పుచ్చుకుంటుందంట, దాని పక్షాన మాట్లాడుతుందంట. ప్రపంచంలో ప్రజలందరూ కూడా దాని వైపు తిరుగులాగున ఇది చర్యలు తీసుకుంటుందంట. ఆ మొదటి క్రూర మృగాన్ని ఆరాధించులాగున ఈ రెండవ క్రూర మృగము మాటలు మాట్లాడుతుంది అని బైబిల్ డిస్క్రిప్షన్ ఇస్తా ఉంది. అయితే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు నమ్మేది ఏమిటంటే ఈ రెండవ క్రూర మృగము అమెరికా అని వారు బలంగా నమ్ముతారు. ఎందుకంటే 1798వ సంవత్సరంలో ఎప్పుడైతే ఈ పోప్ అరెస్టు వారి లెక్క ప్రకారము చావు దెబ్బ తగిలినట్టుండేనో ఉన్న డిస్క్రిప్షన్ నెరవేరిందో సరిగ్గా ఆ సంవత్సరానికి కొన్ని సంవత్సరాల ముందే అమెరికా దేశము రూపాంతరము చెందడం జరిగింది, స్వతంత్రాన్ని పొందుకోవటం జరిగింది. అలాగే సేమ్ అదే సంవత్సరము 1798లోనే ప్రపంచము ఒక పవర్గా, ఒక ప్రాపంచిక శక్తిగా ఈ అమెరికా దేశము అభివర్ణించబడింది. ఇంకా చెప్పాలంటే ఆ రకంగా తయారు చేయబడింది సరిగ్గా అదే సంవత్సరం అని చరిత్ర కూడా అదే తెలియజేస్తుంది. కాబట్టి ఈ క్రూర మృగానికి దెబ్బ తగిలిన తర్వాత బయటకు వచ్చిన రెండవ క్రూర మృగము అమెరికా అని వారు నమ్ముతారు. అలాగే ఈ రెండవ క్రూర మృగాన్ని గురించిన డిస్క్రిప్షన్ ఏమని తెలియజేస్తుందంటే దానికి గొర్రె పిల్ల లాంటి కొమ్ములు ఉన్నాయంట, మాటలు మాత్రము ఘట సర్పంలాగా మాట్లాడుతుందంట. అంటే చూడటానికి గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉంది, అది మాట్లాడే మాటలు మాత్రము ఘట సర్పం వలె, సాతాను మాట్లాడించే మాటల వలె మాట్లాడుతున్నారు. మన అమెరికా దేశాన్ని కనుక మనం చూసినట్లయితే పైకి భక్తులకు నిలయంగా కనిపిస్తుంది, పైకి క్రిస్టియానిటీకి కేంద్ర బిందువుగా కనిపిస్తుంది, పైకి చూసిన వారందరికీ కూడా క్రైస్తవ్యానికి ఒక ఆయువు పట్టుగా అమెరికా కనిపిస్తుంది. కానీ లోపల మనం అన్వేషణ చేసే ప్రయత్నం చేసినట్లయితే దుష్కార్యాలకు, దుర్మార్గాలకు, అనేక మంది అబద్ధ ప్రవక్తలకు, మత ప్రబోధాలకు, అలాగే క్రైస్తవ వ్యతిరేక సిద్ధాంతాలకు నిలయంగా అమెరికా మారిపోవటాన్ని చాలా మంది గమనిస్తూ ఉన్నారు. అయితే పిల్లారా ఇదే డిస్క్రిప్షన్ ని చెప్తా ఉన్నారు. పైకేమో రెండు కొమ్ములు కలిగిన దానిలాగా ఈ యొక్క మన ల్యాంబ్ లాగా కనిపిస్తున్నప్పటికీ గొర్రె పిల్లలాగా మాట్లాడే మాటలు మాత్రము ఈ యొక్క ఘట సర్పము మాట్లాడింది అన్న డిస్క్రిప్షన్ బైబిల్ ఏదైతే చెప్తుందో
అది ఖచ్చితముగా ఈ అమెరికా విషయంలోనే నెరవేరిందని, సరిగ్గా 1798లోనే అమెరికా సూపర్ పవర్ గా ఆవిర్భవించిన సందర్భాన్ని కూడా వారు గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే వీరందరూ కూడా నమ్మేది ఏమిటంటే అంత్యకాలములో బైబిల్లో చెప్పబడిన విధముగా మొదటి క్రూర మృగాన్ని ఆరాధించవలసిందిగా ఈ రెండవ క్రూర మృగమైన అమెరికా బలవంతం చేయబోతా ఉంది. ఈ అమెరికా దాని పవర్ అంతా కూడా ఉపయోగించి తిరిగి రోమ్ వైపు, తిరిగి ఈ పోప్ వ్యవస్థ వైపు, ఏదైతే అధికారాన్ని, ప్రభావాన్ని, ఇంకా చెప్పాలంటే ఆ చరిష్మాన్ని కోల్పోయిన ఆ రోమన్ చర్చ్ వైపు, లేకపోతే దాని వైపు త్రిప్పివేస్తుంది ప్రజలని ఈ అమెరికా. అలాగే దాని వెనకాల ఉన్న సాటానిక్ పవర్స్ తిరిగి ద రూల్ ఆఫ్ ద పేపసీ, ఆ పేపసీ యొక్క రూల్లోకి ప్రపంచాన్ని నడిపించబోతా ఉన్నాయని వీరందరూ కూడా నమ్ముతా ఉన్నారు. అలాగే 666వ ముద్ర గురించి కూడా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు ఇచ్చే డిస్క్రిప్షన్ ఏమిటంటే శనివారము సబ్బాతు దినంగా ఉంది, దానిని ఆదివారంగా మార్చారు. అతి త్వరలో ఆదివారమే నిజమైన సబ్బాతు దినమని ఒక అఫీషియల్ శాసనము రాబోతా ఉంది ఈ ప్రపంచంలో. ఎవరైనా సరే దానిని పట్టించుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అన్న ఓ లా కూడా ఆఖరిలో వస్తుందని, అది అమెరికా దేశము నుండే ప్రారంభం అవుతుందని, అదే 666వ ముద్రని దానిని పాటించిన వారు, లేకపోతే ఆ సిద్ధాంతము వైపు మరలిన వారు ఖచ్చితముగా దేవుడి ఉగ్రతకు పాలవుతారని, అదే మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని, అదే క్రూర మృగము యొక్క మార్క్ అని 666 ముద్రని ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్, అలాగే ప్రపంచంలో మెజారిటీ చాలా మంది నమ్ముతా ఉన్నారు. మొదటి క్రూర మృగము రోము దాని ప్రభావాన్ని మధ్యలో కోల్పోయింది. రెండవ క్రూర మృగమైన అమెరికా తిరిగి ప్రజలను ఆ కోల్పోయిన ద రూల్ ఆఫ్ ద పేపసీ దాని వైపు మరల్చబోతా ఉంది ప్రజలను అన్న సిద్ధాంతము వైడ్ స్ప్రెడ్ అయింది. వాళ్ళందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్, వారి పేరే అది. సెవెంత్ డే అంటే ఇప్పటికీ కూడా శనివారమే సబ్బాతు దినమని వారు నమ్ముతారు. దాన్నే ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ప్రకటన గ్రంథాన్ని ఏ రూపంలో చూస్తూ ఉన్నారు, ఈ క్రూర మృగాల గురించిన వారి ఆలోచన ఏమిటనేది వారే కాకుండా చాలా మంది నమ్మే ఒక సిద్ధాంతాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. అర్థమైంది కదండి. రెండు క్రూర మృగాలు ఉన్నాయి. మొదటి క్రూర మృగము క్రైస్తవులను హింసించింది, అది రోమన్ చర్చ్ లో జరిగింది కాబట్టి అదే అని నమ్ముతారు. అలాగే చాలా లాస్ను న్యాయ నివారణ చేస్తుందని డానియేలు 7:25 తెలియజేస్తా ఉంది. అది చరిత్రలో జరిగింది ఈ రోమన్ ఎంపైర్ ద్వారా అని సాతాను అలాగే పోపులకు రోమన్ ఎంపైర్ కు శక్తినిచ్చి ఆ రకంగా జరిగించిందని వారు నమ్ముతారు. అలాగే రెండవ క్రూర మృగం అమెరికాని పైకి ల్యాంబో వలె గొర్రెపిల్లలాగే కనిపించిన కార్యాలు ఘట సర్పం వలె మాట్లాడుతుందని, ఎప్పుడైతే రోమా ప్రభుత్వము లేకపోతే ఆ యొక్క పేపసీ ఆ యొక్క ఆధిపత్యాన్ని కోల్పోయిందో సరే అదే సంవత్సరంలో ఒక సూపర్ పవర్ గా అమెరికా ఆవిర్భవించిందని, అంత్యకాలంలో ప్రజలను తిరిగి ది పేపసీ వైపు అలాగే ఈ రోమన్ ఆధిపత్యం వైపు తిప్పబోతా ఉందనేది వారు నమ్ముతారు. అయితే ప్రియులారా, ఇది సత్యమా అసత్యమా అంటే బైబిల్లో ఉన్న ఇతర వచనాలను కనుక మనం గమనించినట్లయితే వారు ప్రచారము చేస్తున్న ఈ సిద్ధాంతము, నేను ఎవరిని కూడా విభేదించే పని ఎప్పుడు కూడా చేయను, మీ అందరికీ బాగా తెలిసి ఎవరిని ఎప్పుడు కూడా విమర్శించను. అయితే లేఖనాధారాలను కనుక మనము పరిశీలించినట్లయితే కేవలం ఆ చర్చ్ వారే కాదు, చాలా మంది మెజారిటీ ప్రజలు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు. ఆధారాల ప్రకారము అది అంత సమంజసంగా లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చెప్పబడిన రెండు క్రూర మృగాలు, ఒకటి సముద్రంలోంచి రావటము, రెండవది భూమిలో నుండి పైకి రావటము, అది ఇద్దరు మనుషులను గురించే తెలియజేస్తా ఉంది. మొదటివాడు యాంటీ క్రైస్ట్, రెండవ వాడు ఫాల్స్ ప్రాఫెట్. మొదటివాడు అబద్ధ క్రీస్తు, రెండవ వాడు అబద్ధ ప్రవక్త. వారిద్దరి పరిపాలనలోకి, వారి ఆధిపత్యంలోనికి ప్రపంచము వెళ్ళే రోజులు త్వరలో రాబోతా ఉన్నాయి. ఇది సత్యము. ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోలో ఎందుకు ఈ బీస్ట్ను ఈ రకంగా అమెరికా మరియు అలాగే రోమా ప్రభుత్వముగా దాని వెనకాల ఉన్న పోపులు దానికి బలమిచ్చిన సాతానుగా వారు నమ్ముతా ఉన్నారనే సిద్ధాంతాన్ని మీ ముందు నేను పెట్టడం జరిగింది. మీరేమి భావిస్తా ఉన్నారు? నిజముగా మొదటి ఈ యొక్క క్రూర మృగము, రెండవ క్రూర మృగము ఏదైతే రూల్ చేయబడిందో పేపసీ అదేనా, లేకపోతే ఇందులో ఉన్న వాస్తవికత ఏమిటి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమేన్.